అధికార పార్టీ అండదండలతో మైనింగ్ మాఫియా చెలరేగిపోయి ఇసుక మట్టి కొల్లగొడుతుందని అన్నమయ్య జిల్లా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు మారైన మైనింగ్ మాఫియా లేరని నిమ్మనపల్లి మండలం అగ్రహారం వద్ద కూడా టీడీపీ నాయకుడు శంషీర్ కనుసంధానంలో ప్రతిరోజు ఇసుకను మదనపల్లెకి అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు కుప్పం కట్టుకుని ఇసుక ట్రాక్టర్లు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయని, ఒక టిప్పర్ కూడా అధికారుల కంట పడలేదంటే అనుమానం కలుగుతుందని అన్నారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మైనింగ్ మాఫియాను సహించేది లేదని ప్రకటించడాన్ని స్వాగతించామని తెలిపారు. అందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పరిస్థితి ఇలాగే ఉంటే మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇసుకని వాళ్ళతో సంబంధం లేకుండా తీసుకొస్తున్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్లని ఇసుక అనివార్యమయ్యే అత్యవసరంగా కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, అది తోలుకుంటే తప్ప జీవించలేమనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్ల యజమానులని పట్టుకొని వాళ్ళ మీద వేలకు వేలు ఫైన్లు వేసి వసూలు చేసి రోజుల తరబడి వాటిని విడిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి తప్ప మదనపల్లి పట్టణంలో ఒక్కటంటే ఒక్కటి కూడా టిప్పరు ఇప్పటిదాకా పట్టుబడినటువంటి పరిస్థితి లేదు. అంటే టిప్పరులతో ఇసుక తోలలేదనే. ప్రతిరోజు మదనపల్లి ఆనుకునే ఉన్నటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు టిప్పర్లతో ఇసుక వస్తానే ఉంది. ఇది ప్రధానంగా బెంగళూరు హైవేలో ఉంది, మదనపల్లి బెంగళూరు రోడ్లో ఉంది, అక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, అధిక రెవెన్యూ ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ అక్కడే ఉన్నా సరే ఈ మైనింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కంట పడలేదా అంటే ఈ మామూలు మత్తులో జోగుతున్నారు కాబట్టి ఇవి కనపడడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం, ఈ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో బార్లపల్లి మోహను, మధుసూదన్ రెడ్డి, అంకిశెట్టిపల్లి జగదీశు, మణికుమారు, ఏఎన్ఎస్ శ్రీనివాసులు, అమర ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ టిప్పర్లు పెట్టి ట్రాక్టర్లతో ఇసుకని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పినటువంటి ఈ పేర్లలో వాళ్ళకున్నటువంటి టిప్పర్ల మీద కానీ జేసీబీలకు కానీ మీరు జీపీఎస్ పెట్టండి. దాటి ద్వారా వాటిని అన్నింటినీ కూడా ఎక్కడికి పోతున్నాయి ఏదనేటటువంటి విషయాలని తీయండి. ఖచ్చితంగా వీళ్ళు పట్టుబడేదానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది, గత ప్రభుత్వంలో